ఓ విశ్వాసులారా, ముస్లింలారా, మీరు వడ్డీని విడిచిపెట్టండి. ఇక నుండి గతించిందేంటో గతించిపోయింది. వడ్డీ ఘోరమైనటువంటి పాపం సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది. రోజువారీ వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ. ఇచ్చేటప్పుడే 100 రూపాయలు ఇవ్వంటే 90 రూపాయలు ఇస్తాడు. సాయంత్రానికి వెళ్ళి వాడికి 100 రూపాయలు ఇవ్వాలి. అరే, కష్టపడి పని చేసి వ్యాపారం చేసి లాభం వస్తుందో లేదో తెలియదు, కానీ వడ్డీతో ఎవడైతే పేదల రక్తాన్ని పీల్చి ఈ రోజు ఆనందపడుతున్నాడో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆయన మేరాజ్కి వెళ్ళేటప్పుడు ఒక సన్నివేశాన్ని చూశారు. ఒక రక్తపు మడుగులో ఒక వ్యక్తి ఈదుతున్నాడు. రక్తాన్ని చూస్తేనే ఒకడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అవునా కదండి? రక్తం అంటేనే అంత భయం. మరి ఆ రక్తపు కొలనులో ఈదుతున్నాడు. ఆ రక్తం చెవులో పోతుంది, నోట్లో పోతుంది, ముక్కులో పోతుంది, కళ్ళలో పోతుంది. ఈదుతున్నాడు ఎట్లయినా ఒడ్డుకు రావాలని. ఈ ఒడ్డుకొచ్చే తలిగి ఓ వ్యక్తి ఉన్నాడు. ఆడకొచ్చే తలిగి ఆ వ్యక్తి నోట్లోనికి ఒక రాయి విసురుతున్నాడు. దాన్ని తట్టుకోలేక మళ్ళీ ఆదరికి వెళుతున్నాడు. ఆదరణ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా నోట్లో విసురుతున్నాడు.